అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే సింపుల్గా వితౌట్ ఆనియన్ గార్లిక్తో ఎలా చారు పెట్టుకుంటానన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ అయితే నేను కుక్కర్ పెట్టుకున్నానండి. నేను అన్ని వంటలు ఎక్కువగా నేను కుక్కరే వాడతానండి. కుక్కర్లో అయితే టైం సేవింగ్, కొంచెం జల్దీ అయిపోతుందండి నా ఒపీనియన్. దీంట్లో అయితే నేను ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాంతోపాటు సోంపు కూడా వేసానండి. నేను ఏ చారు రెసిపీ చేసినా దాంట్లో సోంపు కూడా యాడ్ చేస్తాను. దాంతోపాటు ఇంగువ కూడా వేసానండి ఇక్కడ. దాని తర్వాత కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి చేస్తానండి. నేను ఇక్కడ జింజర్ వాడుతున్నాను. జింజర్ ఎందుకంటే కొంచెం స్మెల్ బాగుంటుందండి చారుకి, అందుకే నేను వితౌట్ ఆనియన్ గార్లిక్ చేసినప్పుడు జింజర్ ఓన్లీ వాడతాను. చూడండి, ఇది మంచిగా అయితే అన్నీ మంచిగా ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన ఒక 4 అయితే, నేను ఇక్కడ 4 పెద్ద టమాటాస్ అయితే తీసుకున్నానండి. ఈ టొమాటో మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను వేసుకున్నాను. చూడండి, దీనికేమో మంచిగా టమాటాస్ మొత్తం అన్నమాట ఒక 2 మినిట్స్ అట్లానే అంతా మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. చూడండి, వాటర్ వదిలేస్తుంది టమాటా. దాని తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు, రుచికి సరిపడమను కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మనమేమో 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలండి. ఇది మొత్తం సాఫ్ట్గా కూడా చూడండి, నేను మూత తీసి చూపిస్తున్నా. ఇది మొత్తం చూడండి సాఫ్ట్గా జ్యూసీగా అయిపోతుందండి. సాల్ట్ వేసి మనం కాసేపు టమాటాలు మగ్గిపోతాయి మొత్తం. దీని తర్వాత నేనైతే ఇక్కడ డ్రై మ్యాంగో వాడుతున్నానండి. నేను ఎక్కువగా డ్రై మ్యాంగోతోనే నేను చేస్తాను చారు. ఏ రెసిపీ అయినా చింతపండు అనేది చాలా తక్కువ వాడేది. సో నేను తెచ్చుకున్నది డ్రై మ్యాంగో అండి. డ్రై మ్యాంగో అనేది ఒకటే వేసుకున్నాను ఇక్కడ. చూడండి, నేనైతే 4 టమాటా తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఒకటి డ్రై మ్యాంగో అయితే వేసుకున్నానండి. ఇది కూడా వేసి మంచిగా కలిపేయాలండి. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తే ఇది మంచిగా కలుస్తుంది. మసాలా వేసాం కదండి, మనము జింజరు, దాంతోపాటు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా. ఇది మొత్తం మంచిగా కలవాలండి. కలిసిపోయినాక తర్వాత మనం దీనికి సరిపడా వాటర్ అయితే వేయాలి. నేనైతే 4 టమాటోకి నేను ఓన్లీ 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. 2 గ్లాసెస్ వాటర్ వేసి మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత దీనికైతే మనం కుక్కర్ మూత అయితే పెట్టాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత మనము ఈ ప్రాసెస్ మొత్తము మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం చూసుకోవాలండి, పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో నేను ఇది ఇక్కడ కుక్కర్ మూత పెట్టాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టానండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఏదైనా చిన్న చిన్నగా టమాటా ఉంటే ఇలా ఇది ఉంటుంది కదండి, దాంతోపాటు మీరు మ్యాష్ చేసుకోవచ్చు. తర్వాత ఇది అయిన తర్వాత నేనైతే ఇక్కడ చిన్నగా ఒక బెల్లం వేస్తున్నానండి. చిన్న పీసెస్ బెల్లం వేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రతి చారులో బెల్లం అయితే మేము తింటాం కొంచెము. నేనైతే బెల్లం వేస్తానండి. చూసారు కదా, ఇక్కడ బెల్లం వేసాను. బెల్లం వేసి ఒక 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాయిల్ వచ్చేయాలండి. ఒకటి బాయిల్ వస్తే సరేనండి, అంతేనండి. ఇదైతే చారు అయితే మనకు టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అయితే. థ్యాంక్ యూ అండి.